46 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న బాందర్ గదులనైతే తెరవడం జరిగింది. అయితే 46 సంవత్సరాల పాటు మూసేసిన ఈ రత్న బాంగర్ అనే రహస్యంగా ఉన్న నిధి గదులని ఎందుకు తెరిచారు, ఈ గది లోపల ఎంత నిధి కనుగొన్నారు, ఇప్పుడే ఎందుకు తెరిచారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. పూరీ జగన్నాథ్ ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన గంగా డైనాస్టీకి చెందిన అనంతవర్మ చోడగంగ దేవ అనే రాజుగారు నిర్మించారు. దీంట్లో ఎవరైతే నిధిని దాయడం కోసం ఒక ప్రత్యేక రహస్యమైన గదిని నిర్మించారు. దాని పేరే రత్న బాందర్. ఈ నిధులు దాచి ఉన్న గదికి దేవుళ్ళు కాపలా ఉంటారని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. దాదాపు ఒక 46 సంవత్సరాల తర్వాత జూలై 14వ తారీఖు మధ్యాహ్నం 1:28 11 మంది బృందం, అందులో హైకోర్టు సంబంధించిన బృందం కూడా ఉన్నారు, మెజిస్ట్రేట్ తో కలిపి ఈ పర్టికులర్ రహస్య గదిని అయితే ఓపెన్ చేయడం జరిగింది. తలుపులను తెరిచారు. దాదాపుగా ఒక 4 గంటల సమయం పాటు, అంటే సాయంత్రం 5:20 పాటు అక్కడ నిధుల్ని లెక్కించి ఆ నిధుల్ని స్ట్రాంగ్ రూమ్ లోకి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ రత్న బాందర్ అనే ఒక రహస్య గది వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. మొట్టమొదటిసారిగా 1905వ సంవత్సరంలో బ్రిటిష్ మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ఈ రత్న బాందర్ సంబంధించిన రహస్య గదిని అయితే తెరవడం జరిగింది. ఆ తర్వాత 1926 సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనలోనే మరొకసారి రత్న బాందర్ సంబంధించిన గదులను ఓపెన్ చేసి అక్కడున్న ఖజానాను లెక్కించి దానికి సంబంధించిన రిపోర్ట్ ఒకటైతే తయారు చేశారు. ఆ తర్వాత 1978 సంవత్సరంలో భగవత్ దయాల్ శర్మ, అప్పటి ఒరిస్సా సంబంధించిన గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గదిని, ఈ రహస్య ఛాంబర్ ని మరొకసారి ఓపెన్ చేయించారు. 1978లో రత్న బాంగర్ సంబంధించిన గదుల్ని తెరిచి అక్కడ నిధుల్ని లెక్కించడానికి ఏకంగా 70 రోజుల టైం తీసుకున్నారు. ఈ 70 రోజుల టైం తీసుకున్న తర్వాత వీళ్ళు లెక్కించింది ఎంత అంటే 128.38 కేజీల బంగారాన్ని అయితే లెక్కించారు. అలానే 221.53 కేజీల వెండిని కూడా లెక్కించారు. అయితే 1978 సంవత్సరాల తర్వాత దాదాపుగా 46 సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ గదుల్ని ఎవరు తెరవలేదు. దీనికి కారణం ఏంటంటే గదులకి సంబంధించిన ఒరిజినల్ తాళాలు అయితే మిస్ అవడం జరిగింది. అయితే 2008 సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళు ఈ పర్టికులర్ గదుల్ని తెరవడానికి 2008 సంవత్సరంలో ప్రయత్నించారు, కాకపోతే తెరవలేకపోయారు. కాకపోతే మొట్టమొదటిసారిగా రత్న బాందర్ సంబంధించిన తాళాలు మిస్ అయ్యాయనే న్యూస్ 2018 సంవత్సరంలో మనకి మీడియాలో రావడం జరిగింది. ఆ టైంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నారు. 2018లో అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన అరవింద్ అగర్వాల్ గారు మాకు ఆ పర్టికులర్ గదికి సంబంధించిన తాళాలు కనిపించాయని చెప్పి అప్పట్లో న్యూస్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ గదికి సంబంధించిన తాళాలు ఒక ఎన్విలోప్ లో పెట్టారు. అంటే ఒక చిన్న మనకి పోస్ట్ బాక్స్ సంబంధించిన కవర్ ఏదైతే వస్తుందో, మనకి ఇంటికి పోస్ట్ వస్తుంది కదా, దాని టైప్ లో మనకి అందులో తాళాలు ఉన్నాయి. టెంపరీ కీస్ ఫర్ రత్న బాందర్ అని చెప్పి దాని మీద రాసుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలా చెప్పిన కొంత టైం తర్వాత ఆ తాళాలు మళ్ళీ కనిపించలేదు. ఇక రత్న బాందర్ రహస్య నిధి వెనకాల రాజకీయం కూడా పులుముకుంది. 2024 సంవత్సరంలో ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఈ పర్టికులర్ అంశం కూడా కీలకంగా మారింది. 2024 సంవత్సరం వరకు కూడా ఒరిస్సా రాష్ట్రంలో బీజు జనతాదళ్ అనే పార్టీ అధికారంలో ఉంది. అయితే ఎప్పుడైతే 2018 టైంలో ఈ పర్టికులర్ కాంట్రవర్సీ జరిగిందో, ఈ పర్టికులర్ నిధులు సంబంధించిన తాళాలు మిస్ అయ్యాయి, దాని గురించి రిపోర్ట్ కావాలని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు అయితే దాని మీద ప్రత్యేకంగా వీళ్ళు రాజకీయ అస్త్రం కింద వాడుకున్నారు. ఓవరాల్ గా బీజేపీ పార్టీ ఏమని చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే గనక ఈ రత్న బాందర్ సంబంధించిన గదులను ఓపెన్ చేస్తాం, అక్కడ ఏదైతే ఆస్తులు ఉన్నాయో, అక్కడ ఏదైతే దేవుడికి సంబంధించిన ఖజానా ఉందో అది పబ్లిక్ డొమైన్ లో చెప్తాము అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. దాంతో అది కీలకంగా మారి 2024 సంవత్సరంలో బీజేపీ పార్టీ అధికారంలో కూడా వచ్చింది. ఇక ఇప్పుడు రత్న బాందర్ లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రత్న బాందర్ లో మొత్తం 2 గదులు ఉంటాయి, బేటర్ మరియు బాహర్ అనే ఛాంబర్స్. అంటే బాహర్ అంటే ఔటర్ గది, అంటే ఔటర్ ఛాంబర్ అంటారు. బేటర్ అంటే లోపల, ఇన్నర్ గది అనమాట, లోపల ఉండే గదిని అంటారు. జూలై 14వ తారీఖున దేవస్థానం సంబంధించిన ముఖ్యమైన అధికారులు ఔటర్ ఛాంబర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఔటర్ ఛాంబర్ ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విలువైన ఆభరణాలు అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ విలువైన ఆభరణాలు తీసుకెళ్లి ఒక స్ట్రాంగ్ రూమ్ లో అయితే ఏర్పాటు చేశారు. ఔటర్ ఛాంబర్ లోని విలువైన ఆభరణాలన్నింటినీ వేరే స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించేసిన తర్వాత ఇన్నర్ ఛాంబర్ లోకి వెళ్లారు. అయితే ఇక్కడ ఇన్నర్ ఛాంబర్ లో మొత్తం 3 లాక్స్ అయితే ఉన్నాయి. ఆ 3 లాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్స్ కీస్ తో అయితే ఓపెన్ కాలేదన్నమాట. ఓపెన్ కాకపోవడం వల్ల ప్రోటోకాల్ ప్రకారం ఏం చేశారంటే, ఆ పర్టికులర్ ఏదైతే ఆ తాళాలు ఏదైతే ఉన్నాయో వాటిని పగలగొట్టారు మ్యాజిస్ట్రేట్ ముందు. ఇక ఇన్నర్ ఛాంబర్ లో రిపోర్ట్ చెప్తున్న డీటెయిల్స్ ఏంటంటే,
ఒక 74 రకాల గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే బంగారు సంబంధించిన ఆభరణాలు అయితే ఇక్కడ ఉన్నట్టుగా వీళ్ళ రిపోర్ట్ ప్రకారం తెలిసినట్టుగా తెలుస్తుంది. అలానే ఇన్నర్ ఛాంబర్ లో ఉన్న అల్మారాల్లో అలానే సొరుగుల్లో అయితే విలువైన ఆభరణాలు అయితే గుర్తించారు. వాటిని కూడా అయితే జస్ట్ రిపోర్ట్ చేసుకున్నారు కానీ వాటిని స్ట్రాంగ్ రూమ్ లోకి అయితే తరలించలేదు అనమాట. అప్పటికి వీళ్ళు అనుకున్న టైం అయితే అయిపోయిందంట. అందుకని వీళ్ళు ఇంకొక డేట్ ని పెట్టుకున్నారు. మరొక డేట్ లో ఇన్నర్ ఛాంబర్ లో ఉన్న విలువైన ఆభరణాలు కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి తర్వాత అయితే తరలించబోతున్నారు. దీంతో పాటుగా మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పాటుగా 140కి పైగా వెండి ఆభరణాలు కూడా ఈ పర్టికులర్ 2 ఛాంబర్స్ లో కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం జగన్నాథ్ ఆలయంలోని రత్న బాందర్ సంబంధించిన రహస్య గదుల్లో వీళ్ళు కనుక్కున్న నిధులకు సంబంధించిన సమాచారం. మరింత డీటెయిల్ రిపోర్ట్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎంత బంగారం ఉంది లేకపోతే ఎంత వెండిని కనుక్కున్నారనే డీటెయిల్ మరికొంత టైంలోనైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం MVS Facts తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.